పేపర్‌లో వార్తలతో ప్రజల్ని వెర్రివేధవలను ఎట్లా చేయడం అనేటటువంటి దాంట్లో నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు పత్రికలు మించినోళ్ళు లేరు. ఇదివరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు పెట్టిందేంటో తెలుసా? ఎన్‌జీటీకి కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులేంటో తెలుసా? పర్యావరణానికి హాని కలిగించే విధంగా మిషన్లతో ఇసుక తవ్వుతున్నారు అన్నటువంటిది. మరి ఎట్టా తవ్వాలయ్యా అంటే మనుషులెళ్ళి బొచ్చు పట్టుకుని దాంతో తవ్వుకోవాలనమాట. గమేళాలతో తవ్వుకోవాలనమాట. తవ్వి తీసుకొచ్చి పెట్టుకోవాలనమాట. అలా చెయ్యనందుకు గాను ఎన్‌జీటీ పెనాల్టీ వేసింది. అలా చెయ్యనందుకు గాను దాన్ని సుప్రీంకోర్టు దాకా పెనాల్టీ వేశారు. మరి ఇప్పుడు ఎక్కడన్నా అట్లా మనిషి వెళ్ళి బొచ్చు పట్టుకుని ఇసుక తవ్వి తీసుకొస్తున్నాడా? మిషన్లే కదా జరుగుతోంది. ఈవెన్ పడవలో మిషన్లు పెట్టి కూడా తవ్వుతున్నారు కదా. మరి అప్పుడేమో అవినీతి, ఇప్పుడేమో నీతి. అదే సందర్భంలో అప్పట్లో ఇసుకని 750 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. అయినా సరే ఎక్కువ కమ్మారు. 750 కోట్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా జగన్ చెప్పిన రేటుకి అది అమ్మించడం చేత కాలేదు ఆ రోజున ప్రభుత్వానికి. ఎక్కడికక్కడ అందుబాటులో ఇసుక తెచ్చింది చివర్లో. మొదట్లో కుదరలేదు. సిస్టమ్ అంతా సెట్ రైట్ అయ్యాక కుదిరింది. కానీ సమస్యల రేట్ ఎక్కువ అనిపించింది. ఉచితం అన్నటువంటి పేరుతో ఇప్పుడు రేట్ వసూలు చేస్తున్నారు. కానీ అప్పుడు వసూలు చేసిన దాంతో పోల్చుకుంటే తక్కువ కదా అని సర్దుకునేటటువంటిది వ్యాపారుల పని. మనకేం సంబంధం లే అనుకునేటువంటి జనాలది. దోచుకోవడం అన్నటువంటిది, దాచుకోవడం అనేటటువంటిది ఒక ట్రెండ్‌గా నడుస్తున్నటువంటి దశలో మన మీడియా ద్వారానే సెట్ చేయాలి. ఇప్పుడు మరి ఈనాడుకి ఏమైందో అర్జెంటుగా మన రాష్ట్ర ఇసుక తెలంగాణకి తవ్వుకుపోతున్నారు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. ఇది ఇవాళ కాదు, ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కాకపోతే వార్తలు మాత్రం ఇప్పుడు అధికారులు తప్పిదం, లోకలోళ్ళ తప్పిదం అంతే. అప్పుడైతే మొత్తం జగనే దోచుకుపోతాడు. ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు.